నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం గుండాలలోని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు తెల్లవారుజామున రథోత్సవానికి తిలకించేందుకు భక్తులు భారీగా వివిధ గ్రామాల నుండి, జిల్లాల నుండి తరలివచ్చారు. హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై హైదరాబాద్కు 70 కిలోమీటర్ల దూరంలో, వెల్దండ తూర్పు భాగాన 4 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి ప్రత్యేకత ఉంది. కాశీకి వెళ్ళని నిరుపేదవారు ఇక్కడ వెలిసిన గుండాలలో స్నానమాచరించి శివునికి అభిషేకిస్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడ సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుండడంతో బొలంపల్లి గ్రామానికి చెందిన దాత జక్కుల జంగయ్య ఆలయంలోని 15 లక్షల రూపాయలతో రేకుల షెడ్డును ఏర్పాటు చేశారు. మహేష్ యాదవ్ మరియు సింహారెడ్డి సహకారంతో ఆలయానికి వచ్చే భక్తుల కోసం ప్రతిరోజు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు. చిత్రై కోమలై శుభై తవ పూజాం కరిష్యామి ఏకబింబం శివార్పణం నాగా బొల్లంపల్లి గ్రామస్తుని నేను జక్కుల చిన్న జంగయ్య యాదవ్, మండల మహేష్ యాదవ్ ఆ పార్ట్నరు సోదరుడు. మరి గత 2019లో నేను శివరాత్రికి వచ్చినున్నా. పంతుల వారి నుండి 30లతో వేసుకోవడం జరిగింది లోపల మొత్తం. మరి ఇట్లా ఏదైనా షెడ్డు కార్యక్రమం చేయొచ్చు కదా, ఇంత పెద్ద ఎవరినైనా పెద్ద నాయకులను పట్టుకొని లేకపోతే పెద్ద మనుషులను పట్టుకొని ఎవరైనా చేయొచ్చు కదా అని అంటే, అన్న అందరూ చెప్తురు కానీ ఎవరు చేస్తలేరు అని చెప్పి పంతులు చెప్పడం జరిగింది. సరే మంచిది, మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆలోచించండి, ఎవరైనా ఉంటేనే సరే లేకపోతే మాతో సాయం ఏం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వచ్చినాం. మళ్ళీ శివరాత్రి టైం వరకు ఏం లేకుండే కావున మళ్ళీ వీళ్ళతో పంతులతో మాట్లాడి, గుడి ఏవో గారితో ఇట్లా మాట్లాడి అందరితో మాట్లాడి అప్పుడు వచ్చి షెడ్డు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక పెద్ద ఎత్తున కావాలంటే మళ్ళీ దాన్ని తిరిగి లేకుండా చేయాలని అంటే సరే మంచిదని చెప్పేసి పెద్ద ఎత్తున చేసడం జరిగింది. అదేవిధంగా అప్పుడు ఆ శివరాత్రికి నేను ఇక్కడ ఉన్నా చూసి ఇక్కడ పబ్లిక్ని కొద్దిగా ఉపాసం ఉండి మరి వాళ్ళ నిర్ణయాలు అనేది కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు. సరే అదేవిధంగా ఒక పొద్దుతో వచ్చిన వాటికి ఆ శివరాత్రితో నిండా అమావాస్య శివరాత్రితో మరి వీళ్ళు వాళ్ళ ఉపాసం అనేది మనం చేయకుండా తిడిస్తే ఎట్లుంటుంది అనేది ఆలోచించడం జరిగింది. అదే సంవత్సరం నుంచి 2019 నుంచి ఇప్పటి వరకు 6వ సంవత్సరం కంటిన్యూ ఇది. ప్రతిసారి జాతర 15 రోజులు జరుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి. 15 రోజులు అన్నదానం చేసుకోవడం జరుగుతుంది. కావున ఇది 6వ సంవత్సరం. ఇది ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేసుకొని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది, ఏదో ఒకటి సాయం చేసుకోవడం జరుగుతుంది గుడికి. మరి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టికే మనం ఇంత చేయించుకుంటున్నతోనని నేను భావిస్తున్నా. అదేవిధంగా నెక్స్ట్ గిట్లా జీవితకాలం మొత్తం ఎన్ని రోజులైనా సరే ఆ పరమేశ్వరుడు మాతోనే ఏం చేయించుకోవాలనుకుంటే
ఇప్పటిదాకా చెప్పినట్టుగానే మనకు జక్కుల చిన్నజంగయ్య యాదవ్ గారు మనకు రేకుల ప్రాకార మండపం చేయడం జరిగింది. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం సుమారు 6 నుంచి 7 సంవత్సరాల నుండి కూడా నిత్య అన్నదాన కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో భాగంగా 15 రోజుల పాటు కూడా ఈ యొక్క నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మనకు ఈ సంవత్సరం కూడా వారి యొక్క సహకారంతో మరి చిన్న జక్కుల యాదవ్ గారు అలాగే తన సహకారం మహేష్ యాదవ్ గారు ఇద్దరితో కూడా కలిసి శివుడికి పానమట్టం ఇత్తడితో కూడా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ఇక ముందు కూడా ఎన్నో దాన కార్యక్రమాలు ముందుకు వచ్చి చేస్తానని చెప్పడం కూడా జరిగింది. అలాగే మనకు ఈ నెల ఫిబ్రవరి 27వ తారీఖున రోజున మనకు చండీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా వాళ్ళని సాదరంగా మనం ఆహ్వానించడం కూడా జరిగింది.